ఇవన్నీ కూడా ఎంత చేసినా ఎంత జరిగినా తినే ఆహారాల్లో కూడా రోగాలు వచ్చే లక్షణాలు ఉన్నాయి. ఆహారాల్లో ఉన్నాయి, మనం చేసే పొరపాటు పనుల్లో కూడా రోగాలు వస్తాయి. ఎందుకంటే ప్రకృతి చూడదనుకుంటాం, అన్నీ గమనిస్తుంటుంది కదా. ఎందుకంటే ప్రకృతి నుంచే మనకు చక్రాలకు శక్తి వస్తుంది. ఆ శక్తిని మళ్ళీ మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం. మరి మనం కరెక్ట్గా చేయకపోతే ప్రకృతి ఊరికే ఉంటుంది, ఇస్తుంది, మళ్ళీ వానికి ఏం గల్లా చేస్తుంది అనమాట. ఈ చక్రాలు అలా ఉంటాయి. ఇప్పుడు 7 లోకాలు అనుకున్నామా, ఇదేమో సత్యలోకం, ఇదేమో తపోలోకం, ఇదేమో జనోలోకం, ఇంకా ఇదేమో మహర్లోకం, ఇదేమో సువర్లోకం, కిందేమో భువర్లోకం, భూలోకం. అన్ని 7 లోకాలు ఇక్కడే ఉన్నాయి. 7 చక్రాలు 7 లోకాలకు ఒక కేంద్రాలు, శక్తి కేంద్రాలు. అవన్నీ కరెక్ట్గా శుద్ధీకరణ ఉండి బాగుంటే ఇంకా శరీరం ఉండేంత వరకు ఎలాంటి రోగాలు రావు. ఎందుకంటే ఆ శాస్త్రం అలాగే ఉంది కదా. ఏదో చక్రము ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన రోగాలు వస్తాయి, తప్పదు. అక్కడ ఒక్కో చక్రానికి మళ్ళీ దేవతలు కూడా చాలామంది పెట్టారు కదా. మూలాధారంలో గణపతి అన్నారు, స్వాధిష్టానంలో బ్రహ్మ అన్నారు, మణిపూరకంలో విష్ణువు అన్నారు, అనాహతంలో రుద్రుడు అన్నారు, ఇక్కడేమో జీవుడు అన్నారు, విశుద్ధిలో భూమధ్యంలో ఆత్మ అన్నారు, ఇక్కడేమో సద్గురుమూర్తి పరమాత్మ అన్నారు. మళ్ళీ వాళ్ళగా ఒక్కో చక్రం శాకిని, డాకిని, వాకిని, మాకిని, కీకిని అని ఇలాంటివన్నీ ఒక్కో శక్తిలో ప్రతి ఒక్క చక్రంలో ఉన్నాయి. 26 అక్షరాలు ఉన్నాయి మొత్తం టోటల్ దళాలలో. మరి అవన్నీ ఉన్నాయి కాబట్టే మనం తీసుకునే ఆహారం కూడా కరెక్ట్గా ఉండాలి, చేసేటివి కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడు దానికి తగిన ఫలితం కూడా మనకు ఆరోగ్యం మీద, శరీరం మీద పడుతుంది. శరీరానికి ఫస్ట్ ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ అంటే స్నానం చేయాలి బాగా. దీన్ని శరీరాన్ని బాగా శుద్ధిపరుచుకుంటూ ఉంటే రోగాలు రాకుండా ఉండాలంటే శరీరానికి స్నానం అవసరము. మనసు బాగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, మైండ్ బాగుండాలంటే ప్రాణాయామ సాధన చేయాలి, ధ్యానం చేయాలి. ఇవి చేసుకుంటూ పోతే ఇంకా ఆరోగ్యం ఆటోమేటిక్గా మనకు ఉండిపోతుంది. సహజ ప్రాణాయామం, సులభమైన ప్రాణాయామం అంటే ఎలా చేయాలి గురుగారు? సహజ ప్రాణాయామం అంటే ఇంకా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ దీర్ఘంగా వదులుతూ ఉండాలి, అంతే. దానికి ముక్కులు ముయ్యాల్సిన పని లేదు, ఇంకేమిటి లేదు. అందరూ చేసుకునే ప్రాణాయామం, పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ కూడా అంటే నిటారుగా కూర్చోవాలి. ఇలా అనుకొని చేయకూడదు. ఎందుకంటే మనకు స్పైనల్ కార్డ్, వెన్నుపూస ఇక్కడే కదా మనకు సుషుమ్న ఉండేది. మనం ఏది చేసినా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణశక్తి సుషుమ్నలో వెళ్ళాలి. సుషుమ్నలో వెళ్ళేది మనం చేసినట్లయితే చాలా మటుకు అనారోగ్య సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. నాడి శుద్ధి జరిగిందంటే ఇంకా అనారోగ్యాలు రావు. అప్పుడు చక్రాలు కూడా క్లీన్ అయినట్లే. కాబట్టి సహజంగా నిటారుగా కూర్చొని ప్రశాంతమైన స్థలంలో కూర్చొని 2 ముక్కుల నుండి శ్వాస నిదానంగా తీసుకోవాలి, మళ్ళీ నిదానంగా వదలాలి. ఇది సహజ ప్రాణాయామం. దీన్ని కుంభకం చేయాల్సిన పని లేదు, ముక్కులు మూసుకోవాలి పని లేదు, ఏది లేదు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. నీకు ఎంత ఓపుకుంటే అంత చేసుకొని తర్వాత ధ్యానంలో ఉండొచ్చు. నీకు ఎంతసేపు టైం ఉంటే అంతసేపు అలా చేసుకుంటే ప్రాణశక్తి ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడు 8 అంగుళాలు వెళ్తుంది, 12 అంగుళాలు బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మనం ఎక్కువ దీర్ఘంగా తీసుకుంటే ఎక్కువ తీసుకుంటాం కదా. అది అలవాటు అయిపోయింది అనుకో, ఆటోమేటిక్గా అది నడుస్తుంది. మళ్ళీ ఫస్ట్ మనం నడిపించాలా, దానికి నేర్పించాలా. తీసుకోవడం అనేది ఎక్కడి దాకా తీసుకోవాలా, ఎక్కడి నుంచి వదలాలి? మామూలుగా నువ్వు తీసుకుంటూ ఊపిరితిత్తులకి వెళ్తుంది అది. కానీ భావన పెట్టుకోవాలి, మూలాధారం వరకు తీసుకుంటున్నాను. మామూలుగా ఇప్పుడు ఊపిరి ఎక్కడ వెళ్తుంది, లెన్స్లోకి వెళ్తుంది, కిందికి ఎలా వెళ్తుంది. కానీ ఆధ్యాత్మికంగా సైన్స్ పరంగా అయితే లెన్సులకే, కిందికి లేదు. కానీ మన దీంట్లో భావన, యద్భావం తద్భవత్ అన్నట్లు
మనం ఆ భావంతో నేను ఇప్పుడు మూలాధారంలోకి ఊపిరి తీసుకుంటున్నాను. శ్వాస అంటే మంచి ప్రకృతిలో ఉన్నటువంటి మంచి అమృతతుల్యమైనటువంటి ప్రాణశక్తిని లోనికి తీసుకుంటున్నాను. దీని నుంచి నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా నన్ను కాపాడుతుంది గాక అనుకొని మళ్ళీ వదిలేటప్పుడు లోపల ఉన్నటువంటి కల్మసాన్ని అంతా, చెడు గుణాలను, చెడు లోపల ఉన్నంత దాన్ని కూడా, రోగాలను కూడా బయటికి వదిలేస్తున్నాను. ఇలా భావంతో చేసినట్లయితే సహజంగా వాళ్ళకు కొన్ని రోగాలు కూడా తగ్గచ్చు. ఎందుకంటే ప్రాణశక్తి ఎక్కువ వెళితే ఇంకా రోగాలు కూడా తగ్గుతాయి. అవును. మీరు ఏ ప్రాణాయామం చేస్తారు గురుగారు? నేను మా గురువుగారి దగ్గర నేర్చుకున్న తర్వాత 3 ప్రాణాయామాలు ఎక్కువ చేసేవాడిని. అప్పుడు 3 జంటనాగస్వరములు అనేది ఒకటి, ఇంకోటి బహిర్కుంభకం, అంతర్కుంభకం అనేది ఒక సైడే లాక్ చేసుకొని దాన్ని ఇది చేసుకోండి. మళ్ళీ త్రిబంధాలు, ఎక్కువ త్రిబంధాలు చేసేవాడిని. త్రిబంధాల్లో ఎక్కువ దాన్నే ప్రాక్టీస్ చేశాను. జంటనాగులు అంటే ఇప్పుడు జంటనాగులు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు దాన్ని. లోపల ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి సర్పము పైకి లేయాలంటే మనం శ్వాసను ఎక్కువ తీసుకొని దానికి తగిలేలా మనము ప్రాక్టీస్ చేస్తే ఆ వేడికి అది లేస్తుంది అని ఆయన చెప్పాడు. అది మనము నేర్పిస్తున్నాము. ఇది నాసికాముద్ర ఇలాగే పెట్టుకోవాలి. శ్వాసను లోపల ఉండేది బయటకు వదిలేయాలి. సైడ్ ఇది ఒక రౌండ్ ఉంటే ఒక సైకిల్. ఇలాంటివి 3 లేక 5 రౌండ్లు చేయాలి. 108 చేయాలి చెప్తాం మనం. చేయలేని వాళ్ళు 54 అన్నా చేయండి అంటాం. అప్పుడు ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫాస్ట్గా తీసి వదిలేది లోనికి ఎక్కువ వెళ్ళి ఆ వేడి చేత అక్కడ లోపల ఉండేది లేస్తుంది అన్నమాట. మనం ఇది ఆడేసేపు గుదస్థానాన్ని కూడా లాగుతూనే ఉంటుంది. మూలబంధం కూడా దాని అంతకు అదే వచ్చే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక టెక్నిక్. మనం 6 క్రియలు చెప్తాం, 6లో ఇది 5వ క్రియగా పెట్టాము. ఇది ఇంకొకటి బాహ్య కుంభకం, అంతర్కుంభం. ఇది కూడా కుండలినికి బాగా ఉపయోగపడుతుంది. ఇలాగే ఉండేది. నోరు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాస తీసుకోకూడదు, సహజంగా అదే జరగాలి. మన ప్రమేయం ఏది ఉండకూడదు. అదే ఎప్పుడు తీసుకుంటుందో, అదే ఎప్పుడు వదులుతుందో ఊరికే ఉండిపోవాలి. ఇంకా ఇటు సైడ్ ఉండలేము అన్నప్పుడు ఇటు సైడ్ మళ్ళీ అంతే. ఇలాగా ఒక అర్ధగంట మినిమం దీన్నే చేపిస్తామన్నమాట. ఇప్పుడు వదిలి నిలబెడితే బహిర్కుంభకం, తీసుకొని ఆపితే అంతర్కుంభకం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, తీసుకోవాలా వదల్లా, ఊరికే ఉన్నాం. అక్కడ బహిర్కుంభకం ఉంది, అంతర్కుంభకం ఉంది. దీంట్లో ఒకే దాంట్లో 2 ఉన్నాయి. దాని అంతకది సహజంగా జరగాలి. అది ఎంతసేపు శ్వాస తీసుకుంటుందో, ఎప్పుడు వదులుతుందో ఊరికే ఉండాలి మనం. ఇలాగే ఇది కూడా ఇది మన కుండలినికి బాగా పనిచేస్తుంది. కుండలిని వేసేకి బాగా అవకాశం ఉంటుంది. ఇంకా త్రిబంధాలు అంటే పద్మాసనంలో వేసుకుంటే మంచిది. పద్మాసనం రాకపోయినా సిద్ధాసనం, వజ్రాసనంలో కూడా చేయొచ్చు. దీన్ని సూర్యభేదన ప్రాణాయామం కూడా అంటారు. కుడుముక్కు ముయ్యాలి. దీనికి 1:4:2 అని కౌంటింగ్ ఉంటుంది అన్నమాట. అంటే 1 శ్వాస తీసుకుంటే 4 లాక్ చేయాలి. అప్పుడు లాక్ చేసి ఇది జాలంధ్ర బంధం అంటారు. పొట్ట వెనక్కి లాగితే ఉద్యాన బంధం, గుదస్థానాన్ని పైకి లాగాలి, మూలబంధం. అప్పుడు త్రిబంధాలు ఏకకాలంగా వేస్తూ కౌంటింగ్
ఒక శ్వాస తీసుకుంటే ఇవన్నీ బంధాలు వేసి 4 కౌంటింగ్ చేసే వరకు ఇలాగే బంధాలు వేయాలి. మళ్ళీ రిలీజ్ చేసి ఇటు సైడు 2 శ్వాసలే వదలాలి. అప్పుడు పట్టుకోవాలి, బిగబడుతూ వదలాలి. ఇప్పుడు మనం లాక్ చేసాము, ఇలా తీసామనుకో అంతా వచ్చేస్తుంది బయటికి, అప్పుడు ప్రయోజనం ఉండదు. అప్పుడు బిగిస్తూ అంటే పట్టుకుంటూ వదలాలి, కౌంటింగ్కి ఎంత కావాలో అంత. ఇది త్రిబంధాలు. దీని నుంచి ఇంకా ఇది ఇప్పుడు ఈ క్రియ కోసమే అవన్నీ కూడా చెప్తున్నాం. ఇది ఒకేతూరు చేయలేరు కాబట్టి కుంభకం చేయాలంటే కెపాసిటీ లెన్స్ ఉండదు కదా, అందుకు 5 క్రియలు కూడా ఇంక దీని తర్వాత క్రియలన్నీ ఇది నేర్చుకునేదానికే చెప్తున్నాం. అప్పుడు దాంట్లో పట్టు సాధిస్తే ఇది ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు. ఈ త్రిబంధాలు బాగా చేసి శ్వాసను ఎక్కువ నువ్వు హోల్డ్ చేసేది వస్తే పద్మాసనంలో ఉంటే శరీరం పైకి కూడా లేయచ్చు. ఇంకా అన్నీ మళ్ళీ ఇంకా దానికి సంబంధించేటివన్నీ వస్తాయి వాళ్ళ వాళ్ళ అనుభవం బట్టి. అందరి అనుభవము ఒకేలా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతుంది. వాళ్ళ శరీర ధర్మం బట్టి వాళ్ళు ఎలా ఇది చేసుకుంటే అలాగా వాళ్ళకు అన్నీ వస్తాయి.